చాలులే మాకు తెలిసిపోయింది అనుకుంటున్నారా? అవునండి. సంక్రాంతికి వస్తున్న మూవీకైతే వెళ్ళామనమాట మా ఫ్యామిలీతో. ఈవినింగ్ 6:30కి ఆ టైంలో వెళ్ళాము. అండ్ మళ్ళీ అయితే సిగ్నేచర్ స్టెప్పేస్తుంది. బావా టింగిడింగిడింగిడింగ్ అని బాగా ఎంజాయ్ చేసింది. యాక్చువల్‌గా తన వల్లే మేము ఈ మూవీకి వెళ్ళాల్సొచ్చిందనమాట. మూవీస్, సాంగ్స్ విషయంలో మలియా బాగా అప్‌డేట్‌లో ఉంటుందనమాట. పాడుతూ ఉంటుంది, సీన్స్ చెప్తూ ఉంటుంది, డైలాగ్స్ ఇవన్నీ కూడా. తన నుంచే యాక్చువల్‌గా మాకు కొన్ని విషయాలు తెలుస్తాయన్నమాట. ఇలా మూవీస్, సాంగ్స్ ఇవన్నీ కూడా. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు నేనైతే నవ్వుతూనే ఉన్నాను. చాలా ఎక్కువగా నవ్వి, నవ్వి లాస్ట్‌కి నా కంట్లో నీళ్లొచ్చేసాయి. ఇంకా హీరో వెంకటేష్ గారి గురించైతే చెప్పాల్సిన పనే లేదు. ఆయన స్టైల్, ఆ హీరోయిజం, కామెడీ టైమింగ్, ఆయన ఎక్స్‌ప్రెషన్స్ వేరే లెవెల్ అసలు. ఈయన మూవీస్ అన్నీ చాలా బావుంటాయి. అండ్ హీరోయిన్ అయితే ప్రతి ఒక్క వైఫ్‌కి చాలా బాగా నచ్చేస్తుంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆసమ్ అసలు. హోల్ ఫ్యామిలీతో వెళ్లి మంచిగా ఎంజాయ్ చేయొచ్చనమాట. అంత బావుంది మూవీ అయితే. అండ్ ఈ మూవీలోని సాంగ్ అయితే గోదారి గట్టు మీద రామచిలకవే బాగా ట్రెండింగ్‌లో ఉంది సాంగ్ అయితే ఇప్పుడు. వీడినెక్కడి నుంచి తెచ్చారో గాని బాబోయ్! వీడి పెర్ఫార్మన్స్ అయితే చాలా బావుంది. వీడి నోరు విప్పితే చాలు అందరూ చేతులు ఇలా పెట్టుకోవాల్సిందే అనమాట. ఈ సీన్ నుంచి అస్సలు స్టోరీ స్టార్ట్ అవుతదనమాట మూవీలో. మీరు ఈ మూవీ చూసారా లేదా? చూడకపోతే వెంటనే వెళ్లి చూడండి. బాగా నచ్చేస్తుంది. ఫర్ షూర్ నేను చెప్తున్నాను. నేను మూవీస్‌కెళ్ళి పెద్దగా ఎంజాయ్ చేయడం ఇలా ఏముండదనమాట. అలాంటిది నాకు ఈ మూవీ చాలా బాగా నచ్చేసింది. ఎంత బావుంది అంటే ఇంటికొచ్చిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడుకొని అంటే సీన్స్ గుర్తు చేసుకొని వాటి గురించి చాలా నవ్వుకున్నాము. ఇంకా మా ఆయనైతే మళ్ళీ సండే కూడా వెళ్దామా చాలా బావుంది మూవీ అన్నారనమాట. మా ఫ్రెండ్స్ అండ్ మా సిస్టర్స్ ఈ మూవీ చూసేసారనమాట. చూసిన తర్వాత చెప్పారు, "చాలా బావుంది మూవీ. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు" అని చెప్పేసి. ఓహ్! అంత బావుందా మూవీ? సరే వెళ్దాం అని చెప్పేసి ఫ్యామిలీతో వెళ్ళాము. వెంకటేష్ గారి మూవీస్ అంటేనే మనకు అర్థమవుతుంది. ఫ్యామిలీతో ఎంచక్కా కూర్చొని చూసి ఎంజాయ్ చేయొచ్చు అని. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క సీన్‌కి నేనైతే చాలా నవ్వాను. సాయి కుమార్ గారి బేస్ వాయిస్ అంత బావుంటుంది కదా! ఎందుకు ఇంత సాఫ్ట్‌గా ఇచ్చారనుకున్నా. ఇక్కడ స్టార్ట్ అవుతదండి ఆయన వాయిస్ గురించి. ఇంకా వీళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సినవే. చాలా ఫన్నీగా ఉంటాయి. బాగా నవ్వుకోవచ్చనమాట. ఇంకా ఈ మూవీలో నేను అనంత శ్రీరామ్ గారిని చూసి షాక్ అయిపోయాను. ఆయన సరిగమపాలో వేసే ఆ జోక్స్, స్టెప్స్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఈ మూవీ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ పొంగలే. ఫైనల్‌గా ఒక మంచి ఫైట్ అయితే ఉంది. అందులో కూడా డైలాగ్స్ సూపర్ అసలు. ఈ డైలాగ్ మీరు కామెంట్ చేసి చెప్పండి ఏంటనేది. హీరో ఇదంతా ఒక మంచి కాజ్ కోసం చేస్తారు అనేది లాస్ట్‌లో అర్థమవుతుంది. చాలా మంచి మెసేజ్ ఇది. థాంక్స్ ఫర్ వాచింగ్. మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.